తిరుపతి నుండి వచ్చేసామండి. రాత్రి వచ్చేసరికి 2 అయింది. పడుకొని పొద్దునే లెగిసాం కానీ వర్కౌట్‌కి అయితే వెళ్ళలేదు. అందరి కోసం లడ్డూలు తెచ్చాను. ఎవరి లడ్డూలు వాళ్ళకి పంపిస్తున్నా అనమాట. ఇది యషు వాళ్ళకి, ఇది మా అమ్మ వాళ్ళకి, అండ్ రాజేష్ వాళ్ళ ఆఫీస్కి, జేసీ ఇక్కడ నుండి ఆఫీస్ తీసుకొని వెళ్తాడు. అండ్ మెయిన్ థింగ్ కళ్యాణం లడ్డు అండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. తిరుపతిలో లడ్డూలు ఒక టైంలో మనకి లిమిట్గా దొరికేవి కదా, అప్పుడే చాలా బాగుండేమో అనిపించేది. కొంచెం దొరికినా కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు కూడా స్పెషల్ లడ్డూయే, కాకపోతే ఇప్పుడు కొంచెం లిమిట్ లేకుండా ఆన్లైన్లో బుక్ చేసినా కూడా వచ్చేస్తున్నాయి కదా. అండ్ ఎప్పుడు కూడా వడలండి, తిరుపతిలో మనకి దొరికే వడలు అనమాట. ఇవి మా నాన్నకి చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా సరే నేను కొంటాను, లేకపోతే తెలిసిన వాళ్ళతో అయినా తెప్పిస్తాను. ఎందుకంటే సమ్ టైమ్స్ క్లోజ్ అయిపోతుంది కదా కౌంటర్లో. అసలు ఎంత జనాలండి, ఇన్ని సంవత్సరాల్లో ఇంత జనం చూడడం అయితే ఫస్ట్ టైం. లైన్లో ఉండడం ఓకే, దర్శనం తరువాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట. ఎండలో ఒక 15-20 మినిట్స్ నించున్నాము. అసలు ఊపిరి ఆడలేదన్నమాట. ఎప్పటిలాగా ప్రశాంతంగా అయితే ఈసారి దర్శనం జరగలేదు అనిపించింది. బట్ స్వామివారిని చూసాం కదా, అదే తృప్తి. అమ్మ వాళ్ళకి అప్పాలు పంచుతున్నాను. ఇవన్నీ ఇంకా అందరికి ఇచ్చేస్తే మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు. సో ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఈరోజు శాండీ బాబు బర్త్డే, అక్కడికి వెళ్ళాలన్నమాట. అందరూ విష్ చేయండి మా చిన్నోడికి. బాయ్.